హాయ్ స్టూడెంట్స్, ప్రజెంట్ మనం ఎన్విరాన్మెంట్లో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి అనే కాన్సెప్ట్లో నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అంటాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏమున్నాయి, ఇంపార్టెంట్ గోల్స్ ఏంటి, ఓవరాల్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎప్పటికల్లా అచీవ్ చేయాలి, ఈ గోల్స్ని ఎవరు సెట్ చేస్తారు, ఓవరాల్గా మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఇంపార్టెంట్ గోల్స్ ఏమున్నాయి అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి మ్యాక్సిమం చాలా వరకు అది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కూడా స్టేట్ లెవెల్లో ఈ జనరల్ స్టడీస్ పార్ట్లో అలాగే మనకి ఎకానమీలో భాగంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. అట్లీస్ట్ మనకి ఈ సుస్థిరాభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్కి సంబంధించి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ లేకుండా ఆ జిఎస్ పేపరే ఉండదు. అంతటి ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే సుస్థిరాభివృద్ధి అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఓవరాల్గా మనం లాస్ట్ 2 or 3 క్లాసెస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఆబ్జెక్ట్స్ ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కంటే ముందు ఉన్న గోల్స్ ఏంటి, బ్రెట్లాండ్ కమిషన్ ఏంటి అని చెప్పేసి చాలా వరకు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ సుస్థిరాభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఈ యొక్క టాపిక్లో నెక్స్ట్ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి. ఓకే, చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వీటిని సింపుల్గా ఎస్డిజిఎస్ అంటాం. ఎస్డిజిఎస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు లేదా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, స్థిరమైన అభివృద్ధిని మనం సాధించాలంటే చేరుకోవాలంటే అలా స్థిరమైన అభివృద్ధిని కొనసాగించడం కోసం ఎట్లాంటి గోల్స్ని సాధించాలని చెప్పేసి కొన్ని గోల్స్ని టార్గెట్గా పెట్టాం. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ మనకు తెలియాల్సింది నెంబర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ని. నెంబర్ ఆఫ్ గోల్స్ ఇన్ని అంటే 17. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొత్తం ఎన్ని అంటే 17 గోల్స్. 17 గోల్స్ ఉన్నాయి. ఇలా ఈ 17 గోల్స్ని ఎప్పటికల్లా అచీవ్ చేయాలి, 2030 కల్లా. ఈ 17 గోల్స్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఎప్పటికల్లా సాధించి తీరాలి. దీని యొక్క టార్గెట్ ఇయర్ ఎప్పుడు అంటే 2030. ఎప్పటి నుంచి అంటే 2015 నుంచి 2015 to 2030. ఈ 30 years, ఈ 15 yearsలో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ 17 గోల్స్ని సాధించి తీరాలి. మరి ఇలా ఓవరాల్గా పర్యావరణ అభివృద్ధి కోసం, సామాజిక అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధిని సాధించడం కోసం ఇలా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2015 నుంచి 2030 మధ్య సాధించాలని ఈ గోల్స్ని ఎవరు సెట్ చేస్తారు, ఎవరు ఏర్పాటు చేస్తారంటే యుఎన్ఓ అని చెప్పేసి అంటాం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ గోల్స్ని ఇలా నిర్దేశించిన వాళ్ళు ఎవరంటే దీన్ని సెట్ చేసిన వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ అని చెప్పేసి అంట. యుఎన్ఓ అన్నా యునైటెడ్ నేషన్స్ అన్నా ఒకటే. ఇలా అంటే ఓవరాల్గా ఇది ఎన్ని ఏళ్ళ కాలానికంటే ఫర్ ది పీరియడ్ ఆఫ్ 15 years. ఇలా 15 years కాలానికి ఈ గోల్స్ని యుఎన్ఓ వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే ఈ 15 ఏళ్ళలో 2015 నుంచి 30 మధ్య 30 కల్లా ప్రపంచంలో చాలా వరకు 193 కంట్రీస్ అబౌవ్ ఈ గోల్స్ని సాధించినప్పుడు మనం ఆర్థిక అభివృద్ధిని, సామాజిక అభివృద్ధిని, పర్యావరణ అభివృద్ధిని సాధించగలం, అలా సుస్థిర అభివృద్ధిని కొనసాగించగలం అనే నమ్మకంతో యుఎన్ఓ వాళ్ళు ఈ గోల్స్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 17 చూడండి, ఇక్కడ దీస్ 17
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇలా మనకి ఈ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటి అని. అయితే చాలా వరకు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం వన్స్ ప్రిపేర్ అయిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత అట్లా చదివితే బాగుండేది, ఎట్లా చదివితే బాగుండేది, ఇవి చదివి ఉండాల్సింది, మార్క్స్ ఇట్లా వచ్చాయి అని ఎన్ని కుంటిసాగలు చెప్పినా కూడా ఎవడూ పట్టించుకోడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్స్ మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి పోయినప్పుడు అవుట్ ఆఫ్ 100%కి అట్లీస్ట్ 60 to 70% క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి మన యొక్క ప్రిపరేషన్. అలా బెస్ట్ యూజ్ఫుల్ వేలో మన యొక్క ప్రిపరేషన్ ఉన్నప్పుడే మనం బెస్ట్ కాంపిటీషన్ ఎగ్జామ్లో బెస్ట్ అటెంప్ట్ అనేది ఇవ్వగలుగుతాం. ఇప్పుడు చాలా వరకు మనకి ఎట్లా అంటే ఈ 17 గోల్స్ని బ్లైండ్గా బైహార్ట్ చేసి చెప్పేస్తూ ఉంటారు. అలాగే స్టూడెంట్స్ కూడా ఈ 17 గోల్స్ని బ్లైండ్గా మైండ్లో వీటిని ఒక స్థిరంగా స్టోర్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. అది అంత అవసరం లేదు. ఎప్పుడైనా కూడా మనకి ఎక్కువ ఇట్లాంటి గోల్స్ కానీ డేటాబేస్ కానీ ఇండెక్స్ కానీ ఎక్కువ ఉంటే దాని నుంచి పెద్దగా స్టాటిక్ రూపంలో కాకుండా అంటే వాల్యూ రూపంలో నెంబర్ రూపంలో పెద్దగా అడిగే అవకాశం ఉండదు. ఆ కాన్సెప్ట్కి థియరాటికల్గా ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి ఇందులో ఉండే 17 గోల్స్ని బ్యాక్గ్రౌండ్లో లేటెస్ట్గా కరెంట్లో ఉండే థియరాటికల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆ గోల్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్స్ అడుగుతారు తప్ప నేరుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ 17 నీకు వచ్చారావా అని ఎవరు అడగరు. ఎగ్జామినర్ అసలు ఆ వేలో ఆలోచించరు కూడా. మనం ఏమైనా సరే ఎగ్జామినర్ పేపర్ ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు, వన్స్ మనం బేసిక్స్ అనలిటికల్ సబ్జెక్ట్ యాడింగ్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసి ఒక ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామినర్ ఓవరాల్గా దానికి ఎట్లా బిట్ అడగొచ్చో మనకి ఐడియా ఉండాలి బేసిక్గా. అది లేకుండా నేను బుక్ చదివేశాను ఎగ్జామ్కి పోతానంటే దానివల్ల ఉపయోగం ఏముంటుంది. కాబట్టి సార్ ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలా అంటే 17 పూర్తిగా 17 పర్మనెంట్గా మైండ్లో స్టోర్ చేయాల్సిన అవసరం ఏమీ లే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గోల్స్ ఏమున్నాయి, ఆ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి గోల్స్ సంబంధించి కరెంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా, లేదా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి రిలేటెడ్గా లేటెస్ట్గా ఏమైనా ఇండెక్స్ ఏమైనా వచ్చిందా, అలా ఈ ఇంపార్టెన్స్ ఉన్న గోల్స్ పైన ఎగ్జామర్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అడగచ్చు, ఓవరాల్ మనం ఏం చేయాలంటే ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇంపార్టెంట్ గోల్స్ అయితే మైండ్లో పెట్టాలి. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇన్వా గోల్, ఆ 17లో ఇన్వా గోల్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అని. రిమైనింగ్ ఏం చేయాలంటే ఆ 17 ఏమున్నాయి జస్ట్ ఒకసారి 1 or 2 times మనం రిఫర్ చేసి వదిలేసేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో లేనిది ఏది అన్నాడు అనుకోండి, మనకు ఉన్నవే ఒకసారి జస్ట్ రిఫర్ చేస్తే ఇది ఉంది ఇది లేదని చెప్పేసి మనం ఎలిమినేట్ ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకి ఏం అవసరం, ఏ ఇంపార్టెన్స్ ఉన్నాయో వేటిపైన అడగొచ్చు అని నేను చెప్తాను. ఓకే, ఆర్డర్లో చూద్దాం. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఫస్ట్ గోల్ ఏంటి అంటే నెంబర్ 1 నో పావర్టీ అంట. నో పావర్టీ ఏంటిది? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వెరీ ఇంపార్టెంట్ గోల్ ఏది అంటే ఫస్ట్ గోల్, ఆ గోల్ ఏంటి సార్ అంటే నో పావర్టీ. అంటే పేదరికాన్ని లేకుండా చేయాలి, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి అంట. అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే యుఎన్డిపి వాళ్ళు అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఇస్తూ ఉంటారు. అది కూడా ఇంపార్టెంట్. లేటెస్ట్గా మనం చూస్తే మన భారతదేశంలో కొత్తగా 2015 January 1న ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఈ నీతి ఆయోగ్ అనేది 2015 January 1న ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఏర్పడింది. ఆ నీతి ఆయోగ్ వాళ్ళు కూడా భారతదేశంలో ఫస్ట్ టైం నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్గా మన భారతదేశంలో తీసుకుంటే ప్రజెంట్ 40 crores అవుట్ ఆఫ్ ప్రజెంట్ సుమారుగా ఇండియన్ పాపులేషన్ 136 crores అనుకుంటే ఆ 136 crores-లో 30 నుంచి 40 crores లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 40.2 crores పీపుల్ భారతదేశంలో పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి అర్థమైంది. కాబట్టి ఇలా యుఎన్డిపి వాళ్ళు ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఇచ్చే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కానీ మన నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ రిపోర్ట్, భారతదేశంలో నీతి ఆయోగ్ వాళ్ళు ఈ పావర్టీకి సంబంధించి ఫస్ట్ టైం రిపోర్ట్ ఇచ్చారు. అది ఒక స్టాటిక్ డేటాను ఆధారంగా చేసుకొని ఆ రిపోర్ట్ని నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అంట. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇలా ఓవరాల్గా నో పావర్టీ లేదా కంట్రోలింగ్ పావర్టీ, ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది సుస్థిరాభివృద్ధిలో ఎన్నువా గోల్ అడగొచ్చు.
ఆన్సర్ నెంబర్ 1 అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెంబర్ టూ చూస్తే జీరో హంగర్ అని చెప్పేసి అంట. జీరో హంగర్ అంటే ఆకలిని పూర్తిగా నిర్మూలించాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో పాటుగా ఎక్కువగా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఓవరాల్గా మనం చూస్తే కనీసం తినడానికి తిండి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి ఆకలితో అలమటించే వాళ్ళ సంఖ్యను తగ్గించాలి, ఆకలి సాగును తగ్గించాలి, అసలు ఆకలిని లేకుండా చేయాలి. గవర్నమెంట్ చాలా వరకు కేర్ తీసుకొని చాలా వరకు ఫుడ్ అనేది సప్లై చేయాలి, అందరినీ ఆకలి సాగు అనేది లేకుండా చూడాలి, ఆకలితో ఉన్న వాళ్ళ సంఖ్యను తగ్గించాలని చెప్పేసి దాన్ని అంటాం జీరో హంగర్. అంటే పూర్తిగా ఆకలితో ఉన్న వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తగ్గించాలి అంట. నో పావర్టీ అంట. పావర్టీ అంటే అర్థం ఏంటి? ల్యాక్ ఆఫ్ ఫుడ్, క్లాతింగ్, షెల్టర్. ఈ 3 లేకపోతే వాళ్ళని పేదవాళ్ళంటాం. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి షెల్టర్ లేకపోతే ఇలా ఈ 3 లేని వాళ్ళని పేదవాళ్ళంటాం. కనీసం తినడానికి బేసిక్గా అవసరమైనటువంటి ఆహారం లేకపోతే వాళ్ళని హంగర్ అంటాం. ఇలా ఓవరాల్గా మనకి ఫస్ట్ గోల్లో పావర్టీ పేర్కొన్నారు, సెకండ్ గోల్లో హంగర్ గురించి పేర్కొన్నారు. ఇలా జీరో హంగర్ అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఎన్నువా గోల్ అని చెప్పేసి అంటాడు. జీరో హంగర్ అంటే సెకండ్ గోల్. రీసెంట్గా మనం చూస్తే ఒక రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే లేటెస్ట్గా 2022కి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. ఏంటి? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పేసి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఆ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో సుమారుగా 116 కంట్రీస్, ప్రపంచంలో కనీసం ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఫుడ్ కూడా సప్లై చేయని పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో ఆ ప్రభుత్వాలు ఆ దేశంలో ఉండే ప్రజలకి కనీసం ఆహారాన్ని కూడా సప్లై చేయలేకపోతూ ఉన్నాయి, ఆ ఫుడ్ గ్రెయిన్స్ కూడా సప్లై చేయలేకపోతూ ఉన్నాయి. అలా ఓవరాల్గా ప్రపంచంలో ఆకలితో అలమటించే దేశాలు ఎన్ని ఉన్నాయి అని స్టడీ చేస్తే 116 కంట్రీస్ ఉంటే ఆ 116 కంట్రీస్లో మన ఇండియా యొక్క ర్యాంక్ 107. ప్రపంచంలో ఆకలి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆకలి చూసేలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ప్రపంచ ఆకలి చూసిలో మన భారతదేశం యొక్క ర్యాంక్ 107 లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం. ఎన్ని కంట్రీస్లో? 116 కంట్రీస్లో. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే, అడిగే అవకాశం ఉంది. ఇన్వోగోల్. నెక్స్ట్ మనం చూస్తూ ఉన్నాం థర్డ్ వన్, జెండర్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని చెప్పేసి అంట. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటే మంచి ఆరోగ్యం, అలాగే శ్రేయస్సు అని చెప్పేసి అంట. శ్రేయస్సు అంటే ఇక్కడ బేసిక్గా ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేయాలి, బెస్ట్ హెల్త్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి, హెల్త్ ఫెసిలిటీస్ అనేది కల్పించాలి, అలాగే వాళ్ళు శ్రేయస్గా ఉండేలా చూడాలి. మంచి ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేయాలి అంటే హెల్త్ ట్రీట్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఆరోగ్య సేవల్ని అందించాలి, వాళ్ళు మంచిగా ఉండేలా చూడాలి అనేది. రీసెంట్గా మనం చూస్తే నీతి ఆయోగ్ వాళ్ళు కూడా ఈ హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇలా రకరకాల ఇన్నోవేషన్కి సంబంధించి ర్యాంకింగ్స్ అనేది ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఇంపార్టెంటే. సో మనకి హెల్త్, దాంతోపాటుగా ఈ కోవిడ్ పాండమిక్ టైంలో మనకి చాలా వరకు మనం చూస్తుంటాం ఈ హెల్త్ అనేది ఓవరాల్గా మనకి ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ కోవిడ్ టైంలో హ్యూమినిటీ పవర్ చాలా పెద్దగా లేనటువంటి వాళ్ళు ఎంతో కొన్ని లక్షల మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 63 లక్షల మంది కోవిడ్ పాండమిక్ కారణంగా చనిపోయారు. అలాంటి గుడ్ హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏ గోల్లో పేర్కొనబడింది సార్ అంటే ఆన్సర్ గోల్ నెంబర్ 3, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఇట్లా మనకు గుర్తుండాలి. మరి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో కాంబాట్ ఆల్ టైప్ ఆఫ్ డిసీజెస్, HIV, AIDS, మలేరియా అని చెప్పేసి మిలియన్ డెవలప్మెంట్ గోల్స్లో ఎన్నో గోల్ అంటే అక్కడ 6th గోల్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం ఫోర్త్ వన్ ఏంటి సార్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. ఫోర్త్ వన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంట. క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య. ఇది కూడా ఇంపార్టెంటే. దీనికి సంబంధించి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ వస్తాయి. అలా భారతదేశంలో మనకి యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ వస్తూ ఉంటాయి. IITకి సంబంధించి, ఈ జనరల్ యూనివర్సిటీకి సంబంధించి జనరల్గా ఉండే భారతదేశంలో బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేవి. అలా వరల్డ్ యూనివర్సిటీలో మన ఇండియాలో ఎట్లాంటి యూనివర్సిటీ ర్యాంక్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి అడగచ్చు. కాబట్టి ఈ విధంగా ఇది కూడా ఇంపార్టెంటే. సో క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. బ్లైండ్గా ఒక సిస్టాన్ని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇట్లా రకరకాలుగా ఒక ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టి ఆ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా స్టూడెంట్స్ మారాలి అని చెప్పేసి అంటారు. కానీ ఆ స్టూడెంట్స్కి అనుగుణంగా ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెడితే బాగుంటుంది అనేది ఎవరు ఆలోచించరు. కాబట్టి చాలా వరకు ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఓవరాల్గా వరల్డ్లో టాప్ 100 నుంచి 200, వరల్డ్లో టాప్ 100 నుంచి 200 యూనివర్సిటీస్ కానీ తీసుకుంటే మన భారతదేశం నుంచి ఒక్క యూనివర్సిటీ కూడా
కాబట్టి రీసెంట్గా వాళ్ళు కేర్ తీసుకుని సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హోమ్ రిసోర్సెస్ వాళ్ళు కేర్ తీసుకుని పూర్తి స్థాయిలో భారతదేశంలో ఇలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఆల్ స్టేట్స్ త్రూఅవుట్ ఇండియాలో. అది రీసెంట్గా మనకి ఈ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ అనేది సెంట్రల్ మినిస్టర్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో భాగంగా ఉండేది ఎడ్యుకేషన్. లేటెస్ట్గా దాన్ని మళ్ళీ డివైడ్ చేసి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొత్తగా ప్రవేశపెట్టారు. సో ఈ విధంగా మనకి ఒక ఇంపార్టెన్స్ ఏంటి ఎట్లా అడగొచ్చింది ఈ విధంగా గుర్తుండాలి తప్ప అన్నీ బ్లైండ్గా ఏదో మనకి ఏమంటాం గొడ్డొచ్చి చేనులో పడే మాదిరిగా అన్నీ ఇలా చదువుకొని పోతామంటే కాదు. ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్ అంటే మనం ఏ విధంగా ఆలోచించాలనేది మనకు కనీసం అవేర్నెస్ ఉండాలి. మనం బ్లైండ్గా మోసదారులో ప్రిపరేషన్ చేయకూడదు. సార్ లక్షలాది మంది కాంపిటీషన్ ఉంది, నాకు జాబ్ వస్తుందా రాదంటే ఫస్ట్ నువ్వు ప్రిపేర్ అవ్వు, మంచిగా మైండ్ పెట్టు, హార్డ్ వర్క్ చేయి, స్మార్ట్ వర్క్ చేయి, కొంచెం డిఫరెంట్గా ఆలోచించు, ప్రిపేర్ రోజుకి 5 hours 6 hours కేటాయించు, ఒక బెస్ట్ వేలో ప్రిపరేషన్ అవ్వు. అవసరమైతే గైడెన్స్ ఫ్యాకల్టీ నుంచి కానీ సీనియర్స్ నుంచి కానీ తీసుకో, బెస్ట్ వేలో ప్రిపరేషన్ చేయి, బెస్ట్ అటెంప్ట్ ఇవ్వు. ఎందుకు రాదు? ఎంతవరకు ఆ స్టాటిక్లో ఉండే బుక్కే తప్ప ఏం నేర్చుకున్న పోటీ పరీక్షల్లో ఆ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయని కానీ ఆ సబ్జెక్ట్లో ఉండే కాన్సెప్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయనేది ఫస్ట్ అవేర్నెస్ రావాలి. ఓవరాల్గా మనకి మొత్తం మనం చూసుకుంటే ఆ టాపిక్ సంబంధించి బేసిక్స్ ఏంటి, ఎనలిటికల్ సబ్జెక్ట్ ఏంటి, కరెంట్ ఈవెంట్స్ ఏమున్నా ఇంపార్టెంట్ యాడ్ చేసుకుని ఓవరాల్ మనం ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జామ్ పాయింట్ బెస్ట్గా స్కోర్ చేయగలుగుతాం. ఒక సబ్జెక్ట్ నుంచి కానీ ఓవరాల్ జిఎస్ పార్ట్ నుంచి కానీ ఒక పేపర్కి సంబంధించి కానీ అవేం ఆలోచించాం, బ్లైండ్గా చదవడం పోవడం, మరి మనకి అట్లా జాబ్ ఎట్లా వస్తుంది ఇట్లా. సరే నెక్స్ట్ వన్, ఇక 5th one ఏంటి అన్నారంటే 5వది జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి అంటాం. జెండర్ ఈక్వాలిటీ, సో దీన్ని సమానత్వం అని చెప్పేసి అంటాం. స్త్రీ పురుష సమానత్వం అంట. స్త్రీ పురుష సమానత్వం. జెండర్ గ్యాప్ అంటే స్త్రీ పురుష మధ్య అసమానతలు, జెండర్ ఈక్వాలిటీ అంటే స్త్రీ పురుష సమానత్వం ఉండాలి అని చెప్పేసి. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంటే. రీసెంట్గా మనం చూస్తే 2022 రిపోర్ట్ కానీ చూస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ప్రపంచ స్త్రీ పురుష వ్యత్యాస చూసి భేదం ఇండెక్స్ కానీ మనం చూస్తే 2022 జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంతో తెలుసా? 135. 140 కంట్రీస్ అబోవ్ సంబంధించి ప్రపంచంలో ఏ దేశంలో మెన్స్తో ఈక్వల్గా ఉమెన్స్కి ప్రయారిటీ ఇవ్వడం లేదు అని ఒక రిపోర్ట్, ఒక ఇండెక్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు స్టడీ చేస్తే ప్రపంచంలో ఓవరాల్గా మనం చూసుకుంటే 206 కంట్రీస్లో 146 కంట్రీస్లో 145 కంట్రీస్లో సుమారుగా ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది ఇస్తే అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత తెలుసా? 135 ఐ థింక్ 135 అని చెప్పేసి ఉంటాం. 135 or 136 అంటే ఇందులో ఎంత దారుణంగా ఉన్నాము. నేను బోర్డు మీద రాసి ఏ ఫ్యాక్టరీలో కూడా మనకి నాట్ ఓన్లీ వరల్డ్ బట్ ఆల్సో ఇండియా తీసుకున్నా కూడా ఎంత దారుణంగా ఉన్నామంటే అంత దారుణంగా ఉన్నాం. ప్రపంచంలో అట్లా ఉంది, ఇండియాలో అట్లా ఉంది. కాబట్టి ఇలాంటి వీటిల్లో మనం పూర్తిగా ప్రోగ్రెస్ బెస్ట్గా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటేనే ఆటోమేటిక్గా మనకి వీ కెన్ అచీవ్ ఈక్వల్ డెవలప్మెంట్ ఇన్ సోషల్ ఫ్యాక్టర్స్, ఎకనామికల్ ఫ్యాక్టర్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. ఓన్లీ విత్ దట్ పర్పస్ దీస్ గోల్స్ వర్ సెటప్ బై ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 15 years. These goals have to be achieved between the 2015 to 2030. So this is the main object and purpose for introducing these goals, right? Okay, next one, number 6 చూద్దాం. ఇక్కడ రాసుకుంటా. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం అని చెప్పేస్తుంటా. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. స్వచ్ఛ భారత్ అనే స్కీమ్ ఉంది, మీకు ఐడియా ఉంటుంది. స్వచ్ఛ భారత్ 2014 October 2nd ప్రధానంగా ఇండియన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఫర్ క్లీనింగ్ టు మేక్ క్లీన్, పరిశుభ్రతను పాటించండి, క్లీన్గా ఉంచండి, శుభ్రంగా ఉంచండి అనే ఉద్దేశంతో దాంతోపాటుగా ఓడిఎఫ్ను పూర్తిగా నిర్మూలించడం కోసం, బహిరంగ మలమూత్ర విసర్జనని పూర్తిగా ఓపెనిఫికేషన్ని కంట్రోల్ చేయడం కోసం 2014లో ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు. ఆ స్కీమే స్వచ్ఛ భారత్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. ఇలా స్వచ్ఛ భారత్ స్కీమ్లో మనం చూస్తే పరిశుభ్రత, పారిశుద్ధ్యం అని చెప్పేసి ఉంటుంది. అలా మనకి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇన్నోవా గోల్ అంటే 6th goal అని చెప్పేసి అంటాం. ఇలా భారతదేశంలో ఈ స్వచ్ఛ భారత్ స్కీమ్ ప్రకారం బేస్ చేసుకుని అలా ఏ రాష్ట్రాలు, ఏ టౌన్స్, ఏ విలేజెస్ అయితే మంచిగా పరిశుభ్రతను పాటిస్తూ ఉన్నాయో, క్లీన్గా ఉంచుతూ ఉన్నాయో అలాంటి వాటికి స్వచ్ఛ ర్యాంక్స్ అనేది ఇస్తున్నాం. స్వచ్ఛ ర్యాంకింగ్స్ అని చెప్పేసి అంటాం.
కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే, ఇది కూడా బేసిక్గా ఇస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ వన్ ఆఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి అంట. ఆఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి అంటే చౌక ధరలు, అలాగే సో మనకి శక్తి అని చెప్పేసి అంట. చౌక ధరలు, దాంతోపాటుగా ఇంధన శక్తి, ఇలాంటికి సంబంధించి ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ఉక్రెయిన్కి రష్యాకి వార్ జరుగుతూ ఉంది. మనకి 2021 నుంచి 20 నుంచి కూడా మనకు జరుగుతూనే ఉంది. ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్కి రష్యాకి వార్ జరుగుతుంది. 22 ఫిబ్రవరి నుంచి, ఐ థింక్ ఫిబ్రవరి 20 అనుకుంటా. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇలా ఓవరాల్గా ప్రపంచంలో ఎక్కువగా ఈ ముడి చమురుని ఉత్పత్తి చేసే దేశంలో రష్యా కూడా ఒకటి. ప్రపంచంగా ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి వార్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో షార్టేజ్ ఆఫ్ ఫ్యూయల్ ప్రొడక్షన్, ఇంధన ఉత్పత్తి అనేది షార్టేజ్ వచ్చింది. దాని గురించి ప్రధానంగా మనకి G20 మీటింగ్లో మన లేటెస్ట్గా జరిగినటువంటి ఇండోనేషియాలో బాలి అనే ప్లేస్లో, బాలి అనే టౌన్లో G20 మీటింగ్ జరిగింది. ఆ G20 మీటింగ్లో కూడా ఓవర్కమ్ ది ఫ్యూయల్ షార్టేజ్, ఇంధన ఉత్పత్తిని, ఇంధన కొరతని అధిగమించాలని చెప్పి డిస్కస్ చేశారు. కాబట్టి ఇది ఇంపార్టెంట్. దాంతోపాటుగా చౌక ధరలు అని చెప్పేసి అంట. చాలా వరకు భారతదేశంలో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతూ ఉంది. ఆ పెరిగే ఇన్ఫ్లేషన్ తగ్గించాలి. కాబట్టి ఎప్పుడైతే మనకి వస్తువు ధరలు అమాంతం పెరగకుండా జస్ట్ మనకి లైట్గా పెరిగినా కూడా వస్తువు ధరలు అనేది నార్మల్గా ఉన్నాయో, ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన కొని తినాల్సిన వస్తువుని మంచిగా తింటే తన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. లేకపోతే పూర్తిగా పర్చేజింగ్ ఇన్ఫ్లేషన్, ధరలు ఎక్కువ పెరిగిపోతే పర్చేజింగ్ పవర్, కన్జంప్షన్ పవర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకు కావాల్సిన వస్తువులు కొని తినలేదో ఆటోమేటిక్గా ఆకలితో ఉంటాం, ఇల్లు హెల్త్ అనేది పెరిగిపోతుంది, లైఫ్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇంత లొల్లు ఉంటుంది దీనివల్ల. కాబట్టి ఒక గోల్స్ మనం ప్రిపేర్ అయ్యామంటే సరిపోదు, దానికి ఏం ఇంపార్టెన్స్ ఉంది ఏది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ ఏంటంటే సో డీసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్ అంట. డీసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్ చాలా వరకు ఆర్థిక అభివృద్ధి అనేది ముఖ్యమే. సో మనకి ఎకనమిక్ డెవలప్మెంట్, ఎకనమిక్ గ్రోత్ హియర్ ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్థిక వృద్ధి అనేది చాలా కీలకం. అంటే ఇక్కడ బేసిక్గా చాలా వరకు మనం చూస్తే ప్రపంచంలో భారతదేశంలో ఎకానమీ పరంగా ర్యాంక్ చూస్తే ఇండియా ఈజ్ 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ సోషల్ ఫ్యాక్టర్స్లో మనం చూస్తే మన యొక్క ర్యాంక్ ఎంతో తెలుసా? 132 మన ర్యాంక్. అంటే సామాజిక అభివృద్ధిలో బేసిక్గా ప్రజలకు అవసరమైనటువంటి బేసిక్ సోషల్ నీడ్స్ని గవర్నమెంట్ సాటిస్ఫై చేయడంలో, అందించడంలో మన ర్యాంక్ 132. కానీ ఎకానమీలో టాప్ 5. సో ఎకానమీ మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే సోషల్ నీడ్స్ అనేది మనం చాలా వరకు సోషల్ డిమాండ్స్ అనేది ఫుల్ఫిల్ చేయగలుగుతాం. సో ఈ విధంగా ఇది కూడా మనకి ఇంపార్టెంటే. మంచిగా పెర్ఫామ్ చేసి ఈ ప్రొడక్షన్ పెంచామనుకుంటే ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్స్ని మార్కెట్లో అమ్మి ఎక్కువ మనీ ఎర్న్ చేయవచ్చు. అలా మనీ విపరీతంగా మనకు వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా గవర్నమెంట్ మళ్ళీ ఆటోమేటిక్గా వాటిని విపరీతంగా ఖర్చు చేసి ఆ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ పైన ఫోకస్ చేయొచ్చు. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చేపట్టి ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి 9th వన్ ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరిశ్రమలు, ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పరిశ్రమలు, నవకల్పనలు, మౌలిక వస్తువులు అంటాం. ఇవి ఇంపార్టెంటే. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ స్టేట్లో అయితే ఎక్కువగా కొత్తగా పరిశ్రమలు అనేది వస్తాయో ఆటోమేటిక్గా ఆ పరిశ్రమ రావడం వలన ఎంప్లాయబిలిటీ ఫస్ట్ వన్ లభిస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ యొక్క సంఖ్యను తగ్గించవచ్చు. అలా ఎక్కువ మంది వాళ్ళ అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయబిలిటీ కల్పిస్తున్నారంటే ఆ ఎంప్లాయీస్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో, గూడ్స్ ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాం. ఆ వస్తువులు మార్కెట్లో అమ్మితే మనకి ఎకానమీ కూడా చాలా వరకు మనీ అనేది మనకి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ మనీ కూడా ఎర్న్ చేయవచ్చు. ఈ విధంగా మనకు చాలా వరకు చూస్తే ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా
మౌలిక వస్తువులు కల్పించాలి అని చెప్పేసి. ఈ రోడ్వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇతర ఏవైనా కూడా బేసిక్ హౌసింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కనిపించాలని చెప్పేసి. అంటే ప్రధానంగా ఇక్కడ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ 17 గోల్స్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇలాంటి విషయాల్లో చాలా వరకు మనం వెనకబడి ఉన్నాం త్రూఅవుట్ వరల్డ్గా. ఈ గోల్స్లో మనం బెస్ట్గా పర్ఫార్మ్ చేసి ముందుకు వెళ్ళగలిగితేనే ఆటోమేటిక్గా సుస్థిర అభివృద్ధిని, స్థిరమైన అభివృద్ధిని మనం చేరుకోగలుగుతాం. దాన్ని ఎలా స్థిరంగా కంటిన్యూ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఇలా పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనకి రీసెంట్గా నీతి ఆయోగ్ వాళ్ళు చూస్తే, నీతి ఆయోగ్ వాళ్ళు మీకు మనం చూసి అబ్జర్వ్ చేస్తే, నీతి ఆయోగ్ వాళ్ళు ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇన్నోవేషన్ ఇండెక్స్ కూడా ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు మనకి మినిస్టర్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి సంబంధించి ఈ క్లీన్ వాటర్ అలాగే శానిటైజర్కి సంబంధించి కూడా ర్యాంకింగ్ ఇస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈ నీతి ఆయోగ్ వాళ్ళు మనకు వరల్డ్ వైడ్ చూసుకుంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కూడా వస్తూ ఉంది. ఈ నీతి ఆయోగ్ వాళ్ళు ఎడ్యుకేషన్ పైన కూడా ర్యాంకింగ్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇట్లా హెల్త్కి సంబంధించి నీతి ఆయోగ్ వాళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు నీతి ఆయోగ్ వాళ్ళు పావర్టీ ర్యాంకింగ్స్ లెటర్ ఇస్తూ ఉన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఇలా ఇక ఇంపార్టెన్స్ ఏంటిని మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. గుడ్. నెక్స్ట్ మనకి 10th వన్ ఏంటి అంటే రిడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. అసమానతలు తగ్గించాలని చెప్పేసి. సో ఏవైతే మనకి ఈ రిచ్ అండ్ పూర్ మధ్య చాలా వరకు వ్యత్యాసం అనేది పెరిగిపోతూ ఉంది. ఆ రిచ్గానే డెవలప్ అయిపోతున్నారు, పూర్గానే ఉండిపోతున్నారు. కాబట్టి వీళ్ళ మధ్య ఆర్థిక అసమానతలు కానీ మిగతా అసమానతలు కానీ లేకుండా చేయాలని చెప్పేసి ఇది కూడా ఉంటుంది. గ్లోబల్ అన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి, ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి ఇది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఇట్లా ఈ ప్రతి ఒక్కదాని ఇంపార్టెన్స్. ఇక నెక్స్ట్ ఏందని చూస్తే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంటే. సుస్థిరమైన నగరాలుగా అంటే మేటి నగరాలుగా, మంచి నగరాలుగా అభివృద్ధి చేయాలి. అలాగే కమ్యూనిటీస్ని మంచి ఆవాసాలను ఏర్పాటు చేయాలి, ప్రధానంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి. ఇది కూడా ఇంపార్టెంటే మనకి. సో దీని ప్రకారం చూస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, మన స్టేట్లో ప్రధానంగా మనం చూస్తే తెలంగాణ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అని కావచ్చు. సో దాంతోపాటుగా ఇక్కడ మనం చూసాం అనుకోండి, చాలా వరకు ఆంధ్రప్రదేశ్ కొత్తగా మళ్ళీ రీఆర్గనైజ్ అయింది కాబట్టి చాలా వరకు జిల్లాలు కూడా పెరిగాయి. కాబట్టి ఇలా ఓవరాల్ చూసుకుంటే మనకి కొత్తగా హౌసింగ్ కన్స్ట్రక్షన్ వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ అని చెప్పేసి కొత్తగా ఈ ఇల్లు లేని వాళ్ళకి ఫ్రీగా వాళ్ళు ఇల్లు అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కట్టేసి. సో ఇదంతా కూడా మనకి ఈ విధంగా సుస్థిర నగరాలను ఏర్పాటు చేయడం, స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టే. ఇది ఓవరాల్గా మనకి ఈ 11 చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఈ 11 నుంచి మ్యాక్సిమం బిట్ రావచ్చు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదని కానీ దాని ఇంపార్టెన్స్ పైన ఓవరాల్గా దీని ఇంపార్టెన్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ వన్ మనం చూస్తే గ్లోబల్ పీస్ ఇండెక్స్ వచ్చే అవకాశం ఉంది. సో దానిపైన కూడా ఒకసారి అడిగితే అవ్వచ్చు. ఇది ఐ థింక్ 16 గోల్స్, 16th గోల్స్, ఇది 16వ గోల్ ఇది. సో ఇదేంటి పీస్ జస్టిస్ ఇట్లా అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఇది 16th గోల్. ఎందుకంటే మనకి గ్లోబల్ పీస్ ఇండెక్స్ వస్తూ ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఇది చూస్తే ఇండియా ర్యాంక్ ఏంటి ఇలా మనం తెలుసుకోవాలి. ఓకే, ఇది మనకి ఓవరాల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ అది సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినా సరే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి అడిగితే ఇవే మ్యాక్సిమం అడగాలి. ఎందుకంటే రావడానికి చాయిస్ ఏమీ లేదు. మిగతా గోల్స్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఈ రిమైనింగ్ కిన్ని 5 ఉండిపోయినాయి. అంటే అవి అంత ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పలే. మ్యాక్సిమం ఇవి టార్గెట్ చేసుకోండి, 100% ఇవే వస్తాయి. ఎందుకంటే ఈ గోల్స్ ఇంపార్టెన్స్ ఏంటో మీకు క్లారిటీగా నేను చెప్పున్నా. సో ఇది నెక్స్ట్ టైం మనం దీని తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఓవరాల్గా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడంలో ప్రతి ఒక్క స్టేట్, ప్రతి ఒక్క కంట్రీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ రీచింగ్ దీస్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇయర్ బై ఇయర్. ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఓవరాల్గా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించటంలో
ఆయా స్టేట్స్ లేదా కంట్రీస్ యొక్క ప్రోగ్రెస్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి దీన్ని బేస్ చేసుకుని ఓవరాల్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి కొత్తగా ఇండెక్స్ ఇస్తూ ఉన్నారు. ఆ ఇండెక్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల చూసి అని చెప్పేసి అంటాం. లక్ష్యాల చూచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎంతవరకు అచీవ్ చేస్తాం, ఈ గోల్స్ని ఎంతవరకు ముందుకు వెళ్తూ ఉన్నాం, ఈ గోల్స్ని అచీవ్ చేయడంలో ఆ స్టేట్స్ ఆ కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రోగ్రెస్ ఏంటి, పురోగతి ఏంటి అని చెప్పేసి కొత్తగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఇస్తూ ఉన్నారు. అలా భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఎవరిస్తారు? లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఏ స్టేట్ ఫస్ట్ ఉంది, టాప్ 3 స్టేట్స్, 5 స్టేట్స్, 10 స్టేట్స్ ఏమున్నాయి, బాటమ్ స్టేట్స్ ఏమున్నాయి, మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ యొక్క ర్యాంక్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఓకే, ఇది రఫ్ చేస్తాను, ఇది రఫ్ చేసి అది చూద్దాం.